మీకు రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఎన్టీఆర్ అంటే ఒక మహానటుడు. అంటే ఆయన సినిమా రిలీజ్ అయినా కూడా అప్పట్లో యూత్ అంతా కూడా సినిమాలో ఆయన చూడ్డానికే సినిమాలకు వెళ్ళేవారు, ఎన్టీఆర్ నటన కోసం అయితేనే కానీ అతని ఇది కానీ. అలాంటిది నేరుగా ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళారు మీరు అంటే అప్పుడు ఎలా? స్టూడెంట్ లైఫ్ నుంచి యాంటీ కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్, మేము ఏఐఎస్ఎఫ్లో పనిచేశాను కాబట్టి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత. ఆ ప్రభావము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీ రామారావు మహానుభావుడు, అప్పటికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాడు, ఆయన పార్టీ పెడుతున్నాడు. ఆ పార్టీ బాగుండాలా, కాంగ్రెస్కు యాంటీగా ఒక మంచి లీడరు వస్తున్నాడు జనం లేకని బాగా ఉత్సాహం. ఆ ఉత్సాహంతో రామన్ చౌదరి గారు వెంబడి నేను వస్తాను మామ అని అనంత్ హైదరాబాద్ వెళ్ళా. మొదటిసారి అంటే అప్పటికే రామారావు గారిని నేను మా స్కూలు రామకృష్ణ సినీ స్టూడియోస్ పక్కన స్టూడియోలో షూటింగులు జరుగుతుంటే మేము స్కూల్లో మాది 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఆ ఎక్కి బిల్డింగ్ నుంచి షూటింగులు చూసేటోళ్ళు. అప్పటికే పెద్ద ఆయన్ని స్వయంగా 5-6 సార్లు చూసా, అంటే సినిమా నటునిగా చూసా. ఎన్టీ రామారావుని చూసామని సంతోషపడేటోళ్ళం. ఆ ఇందిరా పార్కులో షూటింగ్లు జరుగుతుంటే పోయేటోళ్ళం క్లాసెస్కి డుమ్మా కొట్టి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పటికే కొంత రాజకీయాల పట్ల అవగాహన ఉన్న నేను, రామారావు గారు పార్టీ పెడుతున్నారు, ఇది మంచి పరిణామము అని ఆయన వెళ్తుంటే మా మామగారితో పాటు నేను వెళ్ళాను. నా ఓకే, అప్పుడు ఎవరు ఏమి చిన్న ఏజ్, ఓకే ఆ మహానుభావునికో నమస్కారం పెట్టడము, షేక్ హ్యాండ్ ఇచ్చి, అబ్బో ఎన్టీ రామారావుని కలిసాం షేక్ హ్యాండ్ ఇచ్చామని ఫీలింగ్. ఆ ఫ్లాగ్ తీసుకొని వచ్చి రామన్ చౌదరి గారు ఇంకా కొంతమంది ముఖ్యులు పార్టీ ఫ్లాగ్ ఇక్కడ అనంతపూర్లో టవర్ క్లాక్ దగ్గర ఒకటి రమణా విలాస్ అని శాంతి థియేటర్ పక్కన అక్కడ ఫ్లాగ్ పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాం. స్టార్టింగ్ అప్పట్లో పెద్ద ఆయన తిరిగాడు, పార్టీ అధికారంలోకి వచ్చింది, అంత అయిపోయింది. 84లో బర్తరఫ్ అయ్యాడు పెద్ద ఆయన. అప్పటి వరకు ఏఐఎస్ఎఫ్ లీడర్గా ఉన్న నేను అనంతపూర్ టౌన్లో బాగా స్టూడెంట్స్ తోటి సంబంధాలు, మంచి చెడ్డ, కాలేజ్ హాస్టల్స్, కాలేజెస్లో అంతా అందరినీ కూడగట్టి బాగా రియాక్ట్ అయ్యి గొడవలు చేశాం. అప్పుడు జరిగిన గొడవల్లో కేసుల్లో పెట్టి అరెస్ట్ చేశారు. మళ్ళీ పెద్ద ఆయన ముఖ్యమంత్రి కావడము, ఆ కేసులు కొద్ది కాలం పాటు వాయిదాలు తిరిగాము, కొట్టేశారు. తిరిగి 85లో ఎలక్షన్స్ రావడం, 85 ఎలక్షన్స్లో మళ్ళీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి అన్ని అనుబంధ సంస్థలు ఉన్నా విద్యార్థి అనుబంధ సంస్థ లేదు. అప్పుడు ఆల్ పొలిటికల్ పార్టీస్కి స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూడా స్టూడెంట్ వింగ్ ఉంటే బాగుంటుంది అనే దీంతో స్టూడెంట్స్ని అందరినీ తీసుకొని ఒక 50 మందిని హైదరాబాద్ వెళ్ళి పెద్ద ఆయనను కలిశాను హ్యాబిట్స్ ఇంట్లో. కలిస్తే ఆయన నన్ను అప్పుడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఉన్నప్పుడు దేవినేని నారాయణ స్వామి గారని రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన పెద్ద ఆయన. అప్పుడు ఆయనతోటి బాగా దగ్గర మా కుటుంబానికి ఆయనతో వెళ్ళి పెద్ద ఆయన కలిశాను ఎన్టీ రామారావు గారిని. కలిస్తే ఏదో 2-3 మినిట్స్ మాట్లాడాలనుకున్న నాకు ఒక దాదాపు 10 మినిట్స్ కూర్చోబెట్టుకొని మాట్లాడి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇంకొక 1 అవర్కి ఇక్కడికి, నువ్వు కలు అని చెప్పి అప్పుడు పెద్ద ఆయనకి పిఏగా ఉన్నటువంటి రమణ, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరు, ఆ రమణకి చెప్పాడు బాబు గారిని కల్పించు అని. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పుడు రమణ తీసుకెళ్ళి పెద్ద ఆయన చెప్పాడు, స్టూడెంట్ లీడరు మీరు మాట్లాడాలంట. అప్పుడు చంద్రబాబు గారు నమస్కారం అంటే నమస్కారం అని, ఏంటమ్మా ఏంటి విషయం అన్నాడు. చెప్పాను. చెప్తే మనం రూలింగ్లో ఉన్నాం కదా, స్టూడెంట్ వింగ్ పెడితే సక్సెస్ అవుతుందంటావా? మంచిదేను, అన్ని వింగ్స్ ఉన్నాయి, యూత్, మహిళ, ట్రేడ్ యూనియన్, రైతు విభాగం,
నీకు వచ్చిన ఆలోచన అయితే కరెక్టే, కానీ చూద్దామమ్మా, ఎక్సర్సైజ్ చేద్దాము, మాట్లాడదాము అని చెప్పి అడ్రస్ క్లియర్గా రాసి ఇచ్చిపో, నువ్వు కాంటాక్ట్ నెంబర్ అంతా, ఫోన్ నెంబరు, ఇంకా మిగిలిన స్టూడెంట్ లీడర్స్ని కూడా, యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్స్ని అందరినీ పిలిపించి ఒకసారి మీటింగ్ పెట్టుకుందాము విత్ ఇన్ షార్ట్లీ, అప్పుడు నిన్ను కూడా ఇన్వైట్ చేస్తాను, నువ్వు రా అని చెప్పాడు. ఆ తర్వాత హిమేత్ నగర్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉండింది. అప్పుడు మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. వెళ్ళాము, అందరము కూర్చున్నాము. ఎర్రా సత్యనారాయణ అని ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడరు, ఆయన, నేను, అందరము చాలామంది మిత్రులతోటి ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మేమంతా పెద్ద ఆయన్ని ఈవినింగ్ రామారావు గారిని కలవడము, ఇది ఒకటి అడాక్ కమిటీ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుంది, జిల్లా కమిటీస్ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చి జరిగిన విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకు చెప్పడము, పెద్ద ఆయన ఓకే గో హెడ్ అనడము, ఒక అడాక్ కమిటీని ఫామ్ చేశారు. ఆ అడాక్ కమిటీలో ఒక 8 మంది సభ్యులు, ఒక కన్వీనరు ఎర్రా సత్యనారాయణ అని. దాంతో ఫస్ట్ కన్వీనర్ ఇది అడాక్ కమిటీ మెంబర్ అయ్యారు. మేమంతా అప్పుడు మెంబర్షిప్లన్నీ జరిపించేసి జిల్లాలు కూడా తాత్కాలికంగా కమిటీలు వేసుకొని మళ్ళీ 85లో జరిగిన ట్రైనింగ్ క్లాసెస్లో జిల్లాల్లో జరిగాయి. అప్పుడు పర్మనెంట్ కమిటీస్ని ఎన్నుకున్నాం. అప్పుడు ఆ స్టేట్ కమిటీతో పని లేదు, ఫస్ట్ జిల్లాలో స్టూడెంట్ వింగ్ను స్ట్రెంగ్త్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యాను, తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు 85. 1 ఇయర్ తర్వాత మళ్ళీ 86లో జరిగిన మహానాల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినప్పుడు నన్ను పెద్ద ఆయన స్టూడెంట్ వింగ్కి జనరల్ సెక్రటరీగా పెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు గారు, తెలుగు యూత్ స్టేట్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆ విధంగా మీరు నుంచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో తెలుగు విద్యార్థి సంఘంకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు జిల్లాకు. అంటే ఒకసారిగా బాగానే అక్కడి వరకు ఎదిగారు. అంటే ఆ తర్వాత మీరు ఎందుకు ఎదుగు బొదుగు లేకోకుండా అలాగే ఉండిపోయారు? పరిస్థితి ఎందుకు? ఆ కారణం ఏమంటారు? ఎదుగు బొదుగు లేకుండా ఎదక్కోకుండా ఏం కాదు, కానీ ఏదో నేను పార్టీలో ఉన్నాను, నేను ఎమ్మెల్యేని కావాలి, లేదంటే చైర్మన్ కావాలి, ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు.